ఏళ్ళలో సర్కిల్లో పరిధిలో ఉన్నటువంటి గరిడపల్లి పోలీస్ స్టేషన్ని వార్షిక తనిఖీలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. గరిడపల్లి పోలీస్ స్టేషన్ గరిడపల్లి మండలం చాలా దేశంలో ఉంది, చాలా అభివృద్ధి చెందిన ఏరియాలో ఉంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ కెనాల్ ఉన్నటువంటి ఏరియాలో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రజానికం ఉండేటువంటి ఏరియా. సో ఇక్కడ పోలీస్ మనకు ఎలాంటి సర్వీస్ని ప్రజలకు అందిస్తుంది అనేటువంటిది, ప్రజలకు సంతోషకరంగా ఉన్నారా, పోలీస్ విధుల పట్ల, పోలీస్ చేసేటువంటి వర్క్ పట్ల ఏ విధంగా ఉన్నారనేది ఈ యొక్క సందర్భంగా రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గరిడపల్లి పోలీస్ స్టేషన్ ఏ విభాగాల్లో ముందంజ వేసింది మనం గమనిస్తే, రోడ్డు ప్రమాదాల నివారణలో, అదేవిధంగా దొంగతనాల నివారణలో, దోపిడీల నివారణలో, అదేవిధంగా కొట్లాట కేసుల నివారణలో మనం ముందంజలో ఉన్నాం. ఇంకా కొన్ని ఆస్పెక్ట్లో ఎస్పెషల్లీ సైబర్ నేరాలు, గాంజా ఇలాంటి దాంట్లో ఇంకా మనం ప్రజలని అవేర్నెస్ చేసి వాటి బారిన పడకుండా వాళ్ళ విలువైనటువంటి సంపద నేరస్తుల చేతిలో పడకుండా ఉండడానికి మనం పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాలని గ్రామానికి ఏ విధంగా తీసుకెళ్తున్నాం అనేటువంటిది రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్లో వచ్చినటువంటి ఫిర్యాదుడు ఇమీడియట్లీ అతనికి న్యాయం జరుగుతుందా, అదేవిధంగా కేసులలో విచారణ ఏ విధంగా ఉంది, దర్యాప్తు ఏ విధంగా ఉంది, వీటి మీద సత్వర న్యాయం అందించే విధంగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ యొక్క ఏరియాలో హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో హుజూర్ నగర్ సర్కిల్లో మనం ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 150 సీసీటీవీ కెమెరాలను పెడుతున్నాం. అందులో గరిడపల్లిలోనే 57 కెమెరాలు వస్తున్నాయి, దాదాపు 60 కెమెరాలు ఇక్కడనే పెడుతున్నాం. సో ఎందుకు అని అంటే ప్రతి కెమెరా మనకు ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపుతుంది. నేరస్తుడు ఈ ఏరియాలోకి అడుగు పెట్టాలని అంటే, తప్పు చేసే వ్యక్తి అడుగు పెట్టాలని అంటే వానికి ఒక భయం కలుగుతుంది. సో ఈ విధంగా నేరస్తులకు భయం కలిగిస్తూ ప్రజలకు ధైర్యాన్ని నింపే విధంగా ఈ సీసీటీవీ కెమెరా నిరంతరం నిఘాలో ఉంటూ సమాజంలో ఉన్నటువంటి చెడు నడత కలిగినటువంటి వాళ్ళని, అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళని, రౌడీ షీటర్లని, గాంజాయి వాడే వాళ్ళని, వీళ్ళ మీద మనం నిఘా పెట్టి వాళ్ళని చట్టపరిధిలో శిక్షించడానికి ఉపయోగపడుతుంది. వీటన్నిటిని కూడా ఏదో పెట్టి మనం వదిలేయకుండా ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో మానిటరింగ్ అవుతుంది, ఎస్పీ ఆఫీస్లో మానిటరింగ్ అవుతుంది, రాజధానిలో ఉన్నటువంటి